గోగాకు చట్నీ అండి. ఇది చాలా బాగా అయితే ఉంటుంది. ఎలా అయితే చేసుకుంటానో చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చాలా బాగా అయితే కుదిరిందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇదైతే గోంగూర చట్నీ అండి, గోగాకు చట్నీ అని కూడా అంటాం మేము. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఎంతో కమ్మనైన రుచిగా ఉండే గోంగూర చట్నీ అన్నంలోకైనా ముద్దలోకైనా చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. నేను చేసిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుందండి గోంగూర చట్నీ. హలో అండి, ఇదైతే నాటి గోంగూర అండి. ఇదైతే అమ్మ వాళ్ళ ఊళ్ళో నుంచి అయితే తీసుకొని వచ్చాను. అమ్మ వాళ్ళైతే గోంగూర చెట్టు అయితే ఉండింది, అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చాను. ఇదైతే నాటి గోంగూర అండి. ఇలా అయితే ఉంటుంది కదండి, చూడండి. పారం అయితే ఒకలాగా ఉంటుంది, నాటి అయితే ఇలా ఉంటుంది. దీంట్లో చట్నీ చేసుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసా అండి, సూపర్గా ఉంటుంది. రైస్లోకైనా ముద్దలోకైనా తింటే చాలా బాగా అనిపిస్తుంది. ఇది చేసుకునే ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఇదైతే ఇప్పుడు 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. 2 టైం అయితే బాగా వాష్ చేసుకోవాలి. 2 టైం అయితే బాగా వాష్ చేసుకున్నాడు. ఇప్పుడు ఇందులోకి అయితే తగినన్ని వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టి అయితే ఉడికించుకోవాలి. తగినంత వాటర్ అయితే వేసుకుందాం. ముందుగా ఎంత ఉంటే చాలు. ఇందులోకి ఎండుమిర్చి కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఈ కారానికి తగినంత అయితే వేసుకోవాలి. అందులోకి మనకు తగినంత పల్లీలు కూడా వేయించి ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్లో చూపించినప్పుడు పచ్చగా ఉండింది, ఉడుకుతా కలర్ కూడా చేంజ్ అవుతుంది. చూడండి, అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అయితే చేసుకుంటారండి. మేమైతే ఇది మా ఆంధ్ర స్టైల్లో గోగాకు చట్నీ ఇలాగైతే చేసుకుంటామండి. అందరూ గోంగూర అంటారు, కానీ గోంగూర అయితే అనమండి, మేము గోగాకు అంటాము. ఇదైతే గోగాకు చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. అందులోకి తెల్లగడ్డలు కూడా విడిపించి పెట్టుకున్నాను. చూడండి, గోగాకు ఇంత బాగా అయితే ఉడుకుతుందండి, ఇంకా బాగా ఉడకాలి. ఇవైతే చిన్న ఆనియన్ అంటే నాటి ఆనియన్స్ అని అంటారు. వీటిని అయితే ఇప్పుడు టించేసి అయితే పెట్టుకోవాలి. ముందుగా వేయించిన పల్లీలండి. ఇప్పుడు వీటిని అయితే ఇట్లా పొట్టు తీసైతే ముందుగా రెడీ చేసి పెట్టుకుందాం. ఇవైతే మనము తిరుగుబాతు అయితే పెడతాం కదండి చట్నీకి, అందులోకి వేస్తే ఇవైతే చాలా బాగుంటాయి టేస్ట్. అందుకని నేనైతే వీటిని అయితే వేస్తున్నాను. మీ దగ్గర పెద్ద ఆనియన్ ఉంటే కూడా వాటిని కూడా వేసుకొని తిరుగుబాతు అయితే పెట్టుకోవచ్చండి, చాలా బాగుంటుంది చట్నీ అయితే. ఇదిగోండి, ఆనియన్ అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు పల్లీలు కూడా పొట్టు అయితే తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు గోంగూర అయితే ఉడికిందా లేదా అనేది చూద్దామా. ఇదిగోండి, గోంగూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే నీళ్లు సపరేట్ చేసేయాలండి. గోంగూర ఇలా మెత్తగా అయితే అయిపోవాలండి. ఇప్పుడు ఉడికింది, నీళ్ళు అయితే సపరేట్ చేసేయాలి. ఇదిగోండి, నీళ్ళు అయితే సపరేట్ చేసేసాను. ఇదైతే చల్లారిన తర్వాత అయితే మిక్సీకి వేసుకుందాం. పొగాకైతే చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకుందాం. ముందుగా మిక్సీలోకి మనం వేయించిన పల్లీలు అయితే ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసుకోవాలి. పల్లీలు అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఉడికించిన గోంగూర అయితే వేసుకోవాలి. ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసేసాను. ఇప్పుడైతే దీన్ని నున్నగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇలా అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇందులోకి పోపు అయితే పెట్టేసుకుందాం. ఇందులోకి ఒక చుక్క వాటర్ కూడా వేయకుండా మిక్సీ పట్టుకోవాలండి. ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే సాసులు వేసుకోవాలి. ఇప్పుడు సాసులు వేసుకుందాం. అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. మనం చట్నీ తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ ఆనియన్స్ తగులుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది తినడానికి. నాటి ఆనియన్స్ కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత అయితే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చట్నీని అయితే వేసి కలుపుకోవాలి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు చట్నీ అయితే వేసుకుందాం. చట్నీని అయితే బాగా తిరుగుబాట్లోకి అయితే వేసాం కదండి, బాగా మిక్స్ చేసుకోవాలి.
అంతేనండి, ఆయిల్లో బాగా అయితే మిక్స్ అయిపోయింది. కాసేపు మగ్గించిన తర్వాత అయితే దించేయడం అంతేనండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.